వచ్చిన నిరుద్యోగ యువ కిషోర్లందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉద్యమాది వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలంగాణ సరిహద్దులతో ఏర్పడ్డది కాదు, ఇది భావోద్వేగాలతో ఏర్పడ్డది. తెలంగాణ రాకముందు నా జాబ్ క్యాలెండర్ నాకుండే, తెలంగాణ రాకముందు నా జీవోలు నాకుండే, తెలంగాణ రాకముందు నా నౌకర్ నాకు వస్తుండే. కానీ అప్పుడు మేధావులు వచ్చిండ్రు, ఈరోజు స్వయం పాలన కావాలన్నారు, ఆత్మగౌరవం కావాలన్నారు, నిధులు మనవి కావాలన్నారు. ఆంధ్రులు దోసుకపోతుంది అన్నారు, తెలంగాణ భాష మాట్లాడుతున్న విలన్లు అన్నారు. ఈరోజు ఆంధ్ర భాష మాట్లాడమని కొట్టాడమని కోరుతారని చెప్పింది. ఈ రోజు తెలంగాణ వచ్చింది, స్వయం పాలన వచ్చింది, ఆత్మగౌరవం వచ్చింది. కానీ ఆత్మగౌరవం రేటు పెరిగింది. ఎట్లా పెరిగిందంటే కోదండ రామనారాయణ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ ఇస్తే అమ్ముడు పోతాడు. ఆకునూరు మురళి మన తెలంగాణ బిడ్డ, ఆయన కమిషన్ చైర్మన్ ఇస్తే ఆయన పోతాడు. గంట చక్రపాణి ఓ వైస్ ఛాన్సలర్ ఇస్తే ఆయన పోతాడు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఓటర్ రేటు 200 ఉండే, ఆత్మగౌరవ తెలంగాణ కదా మాకు ఇప్పుడు 2000 ఉంది. అర్థమైందా? కాబట్టి మన ఓటు ఇప్పుడు 2000 అయిపోయింది. అంటే ఆత్మగౌరవ రేటు పెరిగింది అన్నట్టు. తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసము, ఈ ఆత్మగౌరవం మనం ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈ వేదికకు వేరే రాజకీయ వేదిక తేడా ఏంటంటే, రాజకీయ వేదికలలో మీటింగ్లకు పైసలు ఇస్తే పోతారు. మన దగ్గర స్వయంగా నిజంగా కడుపు మండి గుండె రగిలి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిలదీయడానికి ఏర్పడ్డది ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన. దీనికి ఈరోజు అనేకమైన వక్తలు మాట్లాడిండ్రు. ఈ రోజు నిజంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాటి వరకు దొరకలేదు. తెలంగాణ ఏర్పడత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాండ్ గుర్తు చేసింది జీవో 46. ఇదే ధర్నా చౌకలు రస్తారోకలు జరిగినాయి. ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసిండ్రు. దాని తర్వాత 29వ జీవో. ఇప్పుడు బీజేపీ నాయకులు అడితే వాళ్ళ కోపం వస్తాయి, కానీ బండి సంజయ్ గారు జీవో 29 ఉద్యమం జరుగుతాయి ఇక్కడికి వచ్చిండు. ఆయనే నిలబడ్డాడు. ఆయన హోంమంత్రి, ఆయనను అరెస్ట్ చేసి హోంమంత్రిని వేరే పోలీసు అరెస్ట్ చేయడం, ఆయన తీసుకుపోవడం కంటే డ్రామా లెక్క నడిచింది. అడుగుంటే తప్పే ఉంది, అడిగిండు, నిలదీసిండు. ఈడ కాకుండా వీళ్ళ దగ్గర దొరకరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బాయ్ లెక్కున్నారు. ఈ రోజు ఇది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కుందా, సిండికేట్ ప్రభుత్వం లెక్కున్నది. ఈ ప్రభుత్వానికి కవిత దగ్గరనే, ఎవరు బండి సంజయ్ దగ్గరనే, కిషన్ రెడ్డి దగ్గరనే, అందరు కలిసి అన్నింటిలో వాడాలు పంచుకుంటారు. అందరు దోషులు. ముంచేది ఏమంటే నిరుద్యోగులు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన భావోద్వేగాలతో పోవద్దు. మనం నిజంగా కొట్టాడాలంటే మీరు అందరూ కూడా ఈ రోజు జనాలు భయపడే, రాజకీయ పార్టీలు భయపడేది ఈరోజు సోషల్ మీడియాకు. మీరు సోషల్ మీడియా వారియర్స్ గా మీరు వాడాలి. మీరు ప్రతిదాన్ని #46 అనాలి, #Group1 అనాలి, #DSC అనాలి, #Check అనాలి, మన ఏది గురుకుల్ పోస్ట్ అనాలి. ఏ పోస్ట్ కాకుండా దాని మీద జరగాలి. ప్రతి నిరుద్యోగికి ఒక గురుకులు ఆయన కొట్టాడుతుంటే తక్కిన నిరుద్యోగులందరూ కూడా దానికి సపోర్ట్ గా నిలబడాలి. కాబట్టి ఈ రోజు ఐక్యమత్యం మహాబలం. ఈ రోజు ఒక రోజు ప్రభుత్వం ఏమనుకుంటది, ఇంటెలిజెన్స్ ఏం రాసుకుంటది అంటే ఈ రోజు 1 డే మ్యాచ్ అనుకుంటది. 1 డే మ్యాచ్ అయ్యేది. కానీ దీన్ని సోషల్ వారియర్స్ లెక్క మీరు వాడితే, సోషల్ మీడియా వారియర్స్ లెక్క మీరు వాడితే ఇది 1 డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? ఇది టెస్ట్ మ్యాచ్ లెక్క అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల పోరాటం అనేది, ఉద్యమం అనేది ఈ రోజు టెస్ట్ మ్యాచ్ లెక్క నడుస్తూనే మనం అనుకుంటే గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా? 2016 Group1 పేపర్ లీకు, 2022 పేపర్ లీకు. మరి ఇప్పటివరకు ఏం జరిగింది? ఏం జరగలేదు. అధికారంలో ఉన్నోళ్ళు విర్రవీగి మాట్లాడతారు, అధికారం లేని వాళ్ళు మెడొచ్చి మాట్లాడతారు. వీడు మళ్ళా అధికారం పోయిన తర్వాత అదే మాటలు వస్తాయి. కాబట్టి ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి. చెర్లపల్లి జైల్లో ఉన్నాడు, సచివాలయంలో ఉండి పాలన చేస్తుండు. ఆఫీసులో ఉండి సంతకాలు పెట్టాల్సిన వాళ్ళు ధర్నా చౌకలలో ధర్నా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు అందరం కూడా ఈ రోజు రాజకీయాలు మనం అనుకుంటున్నాం. రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే, సర్పంచ్ ఎన్నికలు వస్తే, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే మేము బుద్ధి చెప్తాడు. మన బుద్ధి చెప్తాం కానీ గెలిచిన మళ్ళీ అమ్ముడు పోతాడు.
అదేందా గెలిచిన మళ్ళీ అమ్ముడు పోతారు. కాబట్టి ఈ రోజు మనము నిరుద్యోగులు ఏ విధంగా ఆలోచించాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నిలదీసేటట్టుగా ఉండాలి. సోషల్ మీడియా వారియర్స్ గా నిరుద్యోగులంతా మారాలి. రోజు ప్రతి సబ్జెక్ట్ ప్రతిదీ రాహుల్ గాంధీ ట్యాగ్ చేయాలి, సోనియా గాంధీ ట్యాగ్ చేయాలి, ప్రియాంక గాంధీ ట్యాగ్ చేయాలి, రేవంత్ రెడ్డి ట్యాగ్ చేయాలి. ఎక్కడ ఎన్నికలైతే అక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టాలి, బీహార్ ఎలక్షన్స్ అని పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు దేశకి ప్రపంచం మొత్తం తెలుస్తుంది, వీళ్ళు చేసే మోసం ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఈ రోజు మనకు నిలబడ్డం ఒక ప్రధానమైన డిమాండ్. ప్రియాంక గాంధీ గారు మీరు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 15 నెలలైతుంది. నాకు 15 నెలలో 4,000 రూపాయల బాకీ ఈ రోజు నిరుద్యోగులకు ఉన్నారు. తర్వాత మీరు ఇస్తామన్న నోటిఫికేషన్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు